వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఆ ఘటన ఇంకా పూర్తిగా మరవకముందే అదే ములుగు జిల్లాలో మరొక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి ఏఆర్ఎస్ఐ లక్ష్మీ నర్సు తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో తీవ్రంగా గొడవపడి ఆమెను పుట్టింటికి పంపించేసిన అతడు తన ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. ఏఆర్ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పస్రా గ్రామంలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామానికి చెందిన సువర్ణపాక లక్ష్మీ నర్సు టీజీఎస్పీ 15వ బెటాలియన్లో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టెవాడకు చెందిన వినోద అనే యువతిని కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వినోద గోవిందరావుపేట మండలం రాఘవపట్నం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో లక్ష్మీ నర్సు విధులు నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి దంపతులు పస్రాలో నివాసముంటున్నారు. ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే లక్ష్మీ నర్సు విధుల సెలవుల్లో పస్రాలోని ఇంటికి వచ్చి వెళ్తుంటారు. లక్ష్మీ నర్సు వినోద దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 5న లక్ష్మీ నర్సు వినోదలు గుండాలోని బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు వెళ్లారు. ఆ ఫంక్షన్ లో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో పస్రాలోని ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దాంతో భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె బస్సు ఎక్కి అదే రాత్రి హనుమకొండలోని తన తల్లిగారింటికి చేరుకున్నారు. 6న ఉదయం భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేసి ఓసారి తమ ఇంటికి వెళ్లిరమని వినోద చెప్పారు. మరో గదిలో పడుకున్న నాన్న ఇంకా మేల్కొనలేదని ఇంట్లోని పిల్లలు పక్కింటి వారికి చెప్పారు. అనుమానం వచ్చిన వారు కిటికీ అద్దాలు పగలగొట్టి చూసేసరికి లక్ష్మీ నర్సు ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించారు. లక్ష్మీ నర్సు తల్లిదండ్రుల సమక్షంలో గది తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే ఆయన మృతి చెందారు. గోవిందరావుపేట పోలీసులు ఎస్ఐ లక్ష్మీ నర్సు ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే లక్ష్మీ నర్సు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు పోలీసులు. మరోవైపు లక్ష్మీ నర్సు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.